తెలంగాణకు వస్తే ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలైన వర్గాల ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యం అందుతుంది. అదేవిధంగా బడుగు బలైన వర్గాల పిల్లలు ఈరోజు చూస్తా ఉన్నాం, చాలా మంది కూడా ఆర్థిక పరిస్థితులు బాగలేక ఇంటర్మీడియట్ వరకే 10th వరకే డ్రాప్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. రేపొద్దున ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ క్లాస్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఉచిత విద్య అనేటువంటిది కూడా ఈరోజు అమ్మగారు తీసుకున్న నిర్ణయం ఉంది. అదేవిధంగా ఏదైతే వ్యవసాయ రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ వారు అర్జీలు పెట్టుకోవడానికి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మండల ఆఫీసులను కూడా ఒక క్యాబినెట్ ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ఆ రైతులు ఎవరైతే వస్తారో ఆ రైతులు కూడా అక్కడ సమస్యలు చెప్పుకొని వారే దరఖాస్తుని ఫిలప్ చేసి ఆ సమస్యను పరిష్కరించే దిశ కూడా అమ్మగారు తీసుకున్న నిర్ణయం జరిగింది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీని చూసినాం, తర్వాత కాంగ్రెస్ పార్టీని చూసినాం, బీజేపీ పార్టీని చూసినాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యూతే. ఇక్కడ ఎవరు కూడా ముసలులు ఎవరు లేరు. యూత్కి ఫస్ట్ ప్రాధాన్యత ఈ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది. ఏదైతే ఆనాడు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది విద్యార్థులు చనిపోయిన బలిదానాలనే తెలంగాణ ఏర్పడిన తెలంగాణ ఈరోజు ఎవరి పాలైందనేటువంటి మనకు అందరికి తెలుసు. కాబట్టి అమ్మ తీసుకున్నటువంటి ఏదైతే తమిళనాడులో జయలలిత తరహాలో ఈ తెలంగాణలో కూడా